గణేష్ చవితి అనగానే యావత్ తెలుగు ప్రజలకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ భారీ వినాయక విగ్రహం. ప్రతిసారి ఎన్నో ప్రత్యేకతలతో ఏర్పాటై నవరాత్రులు భక్తజనంతో పూజలందుకునే ఖైరతాబాద్ గణేషుని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో జనం తరలి వస్తారు. భక్తుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వినాయక మండపాన్ని ఏర్పాటు చేయడంలో గణేష్ ఉత్సవ కమిటీ ఎక్కడా కాంప్రమైజ్ కాదు. ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ వినాయక మండపాన్ని తీర్చిదిద్దే పనులు ఇటీవలనే ప్రారంభమయ్యాయి. ఈసారి హైలైట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఖైరతాబాద్ సెంటర్లో గణేష్ విగ్రహాన్ని 1954 నుంచి ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాదితో ఇది 70 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. దాంతో ఈ ఏడాది ఇక్కడ 70 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయ తలపెట్టారు. దానికి సంబంధించి ముందుగా కర్ర పూజ చేసి వినాయక విగ్రహ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. 1954లో ఖైరతాబాద్ కౌన్సిలర్ గా ఉన్న సింగరి శంకరయ్య ఈ గణేష్ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించాడు. 1954లో 1 అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాలు 60 ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచుతూ 2014లో 60 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. అయితే 2015లో అనూహ్య నిర్ణయం తీసుకుని ఒక్కో ఏడాది 1 అడుగు మేర విగ్రహం ఎత్తును తగ్గించాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా 2015 నుంచి 2019 వరకు ప్రతి ఏడాది ఒక్కో అడుగు ఎత్తును తగ్గిస్తూ వచ్చారు. 2020లో కరోనా కారణంగా కేవలం 9 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి సింపుల్ గా పూజాధికాలను నిర్వహించారు. దానికి ధన్వంతరి నారాయణుడు అన్న నామకరణం చేశారు. కరోనా కారణంగా యావత్ ప్రపంచం గడగడలాడిన సందర్భంలో వినాయకుడిని ఓ ధన్వంతరిగా అభివర్ణిస్తూ ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని వేడుకొన్నారు. 2021లో 40 అడుగుల ఎత్తు 23 అడుగుల వెడల్పుతో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిని, 2022లో 50 అడుగుల ఎత్తుతో పంచముఖ మహాలక్ష్మి గణపతి విగ్రహాన్ని, 2023లో 63 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో దశ మహావిద్యా గణపతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈసారి అత్యంత గరిష్టంగా 70 అడుగుల ఎత్తుతో విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశునికి సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ప్రారంభించిన తొలి నాళ్లలో సిటీ అంతటా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసిన ఇక్కడ మాత్రం 20 నుంచి 30 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి ఆ తర్వాతే నిమజ్జనం చేసేవారు. 1960లో ఏనుగుపై భారీ అంబారిగా గణేశుణ్ణి ఊరేగించి నిమజ్జనం నిర్వహించారు. 11 అడుగులతో ఏర్పాటైన ఆనాటి గణేశుణ్ణి చూసేందుకు తొలిసారి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తజనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. 1982లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ నిర్వాహకులతో కలిసి సిటీ అంతటా జరిగే నిమజ్జనోత్సవాలలోనే ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేలా ఒప్పించారు. ఆ సంవత్సరం 2 పడవలలో విగ్రహాన్ని వినాయక సాగర్ నడిమధ్యకు తీసుకువెళ్లి నిమజ్జనం చేయటం విశేషం. ఖైరతాబాద్ గణేష్ సన్నిధిలో భారీ లడ్డు ఏర్పాటు చేయటం తొలి నుంచి లేదన్న సంగతి చాలా మందికి తెలియదు. 2011లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల లడ్డూను గణపతి చేతిలో ఉంచారు. మరో విశేషం ఏంటంటే ఓ సంవత్సరం వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు క్రేన్ అందుబాటులో లేకపోవడంతో ట్యాంక్ బండిపైనే భారీ గణేశుడిని నెల రోజుల పాటు ఉంచాల్సి వచ్చిందట. సాగర సంగమం వంటి సినిమాలలోనూ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం మనకు కనిపిస్తుంది. స్వర్గీయ ఎన్టీఆర్, శోభన్ బాబు వంటి వారు క్రమం తప్పకుండా ఈ విగ్రహాన్ని దర్శించుకునేవారట.